then this salary is how much percent less? బాగా ఫ్రెండ్స్ ఏ ఒక జీతం బి జీతం కన్నా 33.23% ఎక్కువ. అయితే బి జీతం ఏ కంటే ఎంత తక్కువ? సింపుల్, ఏ బి అన్నది ఇది 100 అయితే ఇది 33 అంటే 133 ఎంత అయితే 33 అయితే ఇది దబాలు 33 తక్కువ ఉండాలి. ఇంతనా చూడండి 33.23%. ఈ 33.23% డిఫరెన్స్ ఎంత? 33.23 బై పెద్ద నెంబర్ ఇంటూ 100. మనకి మామూలు టేబులే రాదు. అలాంటి 33.23 టేబుల్ ఎక్కడ వస్తుంది? ఇది కష్టం. కాబట్టి ఇంకో ఉదాహరణ 33.23% అంటే 1/3 బేసిక్ లో చెప్పారు. మోర్ అంటే ఎక్కువ. 3 ఉండేది, 3 ఉండేది, ఇక్కడ 1 ఎక్కువ. అయితే తక్కువ సేమ్ అదేమన్నాడు? బి అనేది ఏ కంటే ఎంత తక్కువ అన్నాడు. సేమ్ మీరేం చెప్తారు? ఈ ఎక్కువ తక్కువ అనేది అలాగే ఉండదు. న్యూమరేటర్లో ఎలాంటి మార్పు ఉండదు. న్యూమరేటర్లో ఎలాంటి మార్పు ఉండదు. బేసిక్ క్లాస్ చూడండి, న్యూమరేటర్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు? 3+1 ఎంత? 4. 1/4 అనేది 25%. 1/4 అంటే 25%. ఇది 33.23% ఎక్కువ అయితే 33.23% ఎక్కువ అయితే 25% తక్కువ అనేది రైట్ ఆన్సర్. ఎంత అయితే 5%. అర్థమైంది? ఇది జాగ్రత్తగా ఏంటంటే 33 1/3% అంటే 1/3 ఎలా వచ్చింది? 33 1/3% అంటే 33 99% 100 పర్సెంటేజ్ అంటే 100. ఇది చూడండి, 3లో 1 ఎక్కువ. ఏ బి 3లో ఏ ఎంత? 1 ఎక్కువ. అంటే ఏమైంది? 4 అయింది. ఇప్పుడు 1 తక్కువ ఎంతలో? 4. 1 తక్కువ 4 అంటే ఎంత? 25%. అక్షరం 25%. If A's IT is 40% less than B, how much percent B's IT is more than that of A? A యొక్క ఎత్తు B కంటే 40% తక్కువ. అయితే B యొక్క ఎత్తు A కంటే ఎంత శాతం ఎక్కువ? 40% అంటే ఎంత? ముందు రాయండి. 40% అంటే 40/100. 22లో 25 తక్కువ కాబట్టి మైనస్. తక్కువ కాబట్టి మైనస్. 5లో 2 తీసుకోండి. చూడండి, తక్కువ ఎక్కువ అన్నది మోడల్ చాలా ఈజీ. న్యూమరేటర్లో ఎలాంటి మార్పు ఉండదు. అలా రాయాలి. మైనస్ కదా. 5లో 2 తీస్తే అంటే 2/5 తక్కువ అయితే 2/3 ఎక్కువ. 2/3 ఎక్కువ అంటే ఏమన్నా? 2/3 ఇంటూ 100. తెలియను. తెలిసిన వాళ్ళు ఏంటి? 1/3 అంటే 33. 1/3 2/3 అంటే దీన్ని డబల్ చేయండి. దీన్ని డబల్ చేయాలి. 66 2/3. తెలిసిన వాళ్ళు 66 2/3 అంటారు. తెలియని వాళ్ళు ఏమంటారు? 2/3 ఇంటూ 100. 200/3. 3 3 6 18 మళ్ళీ 2 0 6 18 9 66 2/3. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే. If f of a is
income of A is 45% less than B. Then combined income of A and B is how much percent more than A? Excellent question actually. A B 100 A ఎంత 40% తక్కువ 50 కొట్టియచ్చు 5 ఏమంటాడు కంబైన్డ్ ఇన్కమ్ ఆఫ్ ఏ మరియు బిలా మొత్తం ఏ మరియు బిలా మొత్తం ఎంత 31 ఏ మరియు బిలా మొత్తం ఎంత 31 ఏ కంటే ఎంత ఎక్కువ ఏ ఎంత 13 ఎంత ఎక్కువ 20 ఎక్కువ ఎంతలో 20 ఎక్కువ ఎంతలో ఎక్కువ అంటే ఎక్కువ చెప్పేది చిన్న నెంబర్ కింద 20 11 ఇంటూ 100 20 11 ఇంటూ 100 అంతే 2000 బై 11 2000 బై 11 సింపుల్ గా చెప్తాను చూడండి 1/11 అంటే 1/11 కింద ఏమొస్తుంది 9 1/11 అంటే 9.09 అని చెప్పాను బేసిక్స్ 2/11 అంటే దీని 2 తో మల్టిప్లై చేయండి 18. ఇది ఇప్పుడు మనం చూడండి 2/11 ఇంటూ 1000 రాసుకుంటాం దీన్ని 2/11 అంటే ఎంత 2/11 అంటే 18.18% ఇంటూ 1000 ఈ పర్సెంటేజ్ రెండు పోయినాయి ఇది ఎంత వర్గంగా ఎంత 181.8 181.8% 181.81 లేదు మీరు పుష్పకుండా తీసేయండి చూడండి దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఇది ఏ ప్లస్ ఇది ఏ ఎంత ఎక్కువ 20 ఎక్కువ బై 11 ఇంటూ 100 అంతేగా 11 కూడా 11 ఎంత మిగిలింది 8 ఇది అదచ్చు 1 ప్లస్ 9,11 ఇంటూ 100 100% ప్లస్ 900/11 100% ప్లస్ 11 ఎంత కలవాలి 2 0 మరి 11 మిగిలింది అంటే 181 పాయింట్ సంథింగ్ 181 పాయింట్ ఇది A is 6.4% more than B. How much percent B is less than that of A? A ఆదాయం B కన్నా 1.4% ఎక్కువ. అయితే B యొక్క ఆదాయం ఏంటంటే ఎంత తక్కువ 1.4% ఎంత 25/4 ఎలాగా 25/4 పర్సెంటేజ్ 1/60 తక్కువ కాబట్టి ఎక్కువైతే ప్లస్ దేనికంటే తక్కువ అన్నాడు సింపుల్ ఈ న్యూమరేటర్ అలాగే ఉంటుంది ఏం చేయాలి యాడ్ చేయాలి 16 + 1 70 1/17 అంటే చూడండి 1/17 × 100 17 5 80 ఇంకో 15 మిగిలింది అంటే 5 పాయింట్ సంథింగ్ 5.89 5.89 అనేది రైట్ ఆన్సర్ సింపుల్ అండి
న్యూమరేటర్ అలాగే ఉంటుంది, తక్కువ ఎక్కువ దాంట్లో న్యూమరేటర్ అలాగే ఉంటుంది. తర్వాత ప్లస్ మైనస్ బట్టి ఒకవేళ ప్లస్ చేయాలంటే ప్లస్ చేసుకుంటాం, మైనస్ అయితే మైనస్ చేసుకుంటాం, డైరెక్ట్ వచ్చారు. ఇది క్వశ్చన్. Question number 25. If the side of cube is increased by 30%, that will affect on its volume. Excellent question. Cube యొక్క భుజాన్ని 30% పెంచితే దాని యొక్క ఘనంలో ఘనపరిమాణంలో మార్పు అంత ఒక ఘనం యొక్క భుజాన్ని 30% పెంచితే దాని యొక్క ఘనపరిమాణం మార్పు అంటారు. బేసిక్ క్లాస్ లో చెప్పాను, లేదు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. ఘనం అంటే ఘనం యొక్క ఘనపరిమాణంలో నేను సపోజ్ మా దగ్గర ఒరిజినల్ గా పొడవు 10, ఎడల్పు 10, ఎత్తు 10 ఉన్నాయనుకో, ఈక్వల్ 30% పెంచామనుకో, 10 లేదా 30% పెంచామనుకో ఏమవుతుంది? 19 అవుతుంది. 10 లేదా 20% పెంచితే 30% ఉంటే 3,000 అవుతుంది, 20% ఉంటే 2,000 అవుతుంది, 12 అవుతుంది. అలాగనమాట 30% పెంచామనుకో ఏమవుతుంది? 14 ఏమవుతుంది? 14 ఏమవుతుంది? 14 ఇదేంటే ఎంత 14 into 14 into 14 2197. 14 క్యూబ్ అంటే 2197. కానీ ఎంతకి ఎందుకు 1197 ఎంతకి 1000 అంటే 1197, 1000 అంటే 1197, 100 అయితే 119.7, 100 అయితే 119.5, 119.7. అంతేనా? లేదు మీరు ఇంకా స్పీడ్గా చేయాల్సిందంటే 10 క్యూబ్ 30% అంటే 13 క్యూబ్, 10 క్యూబ్ అంటే 1000, 2197. డిఫరెన్స్ ఎంత? Question is, if the area of square increases by 96%, then side of a square increases by. అంటే ఒక చతురస్రం యొక్క వైశాల్యం 96% వేస్తే దాని యొక్క భుజంలో పెరుగుదల ఎంత? ఏమి ఇచ్చాడు? వైశాల్యంలో మార్పు ఇచ్చాడు. స్క్వేర్ అంటే వైశాల్యం ఎంత? దీంట్లో మార్క్స్ ఎంత? 100 10 into 10 100 ఏమవుతుంది? 90% పెరిగింది అంటే 195. అంతేనా కదా? ఇప్పుడు ఇన్సిడెంట్ ఏరియా 100 వైశాల్యం 90% పెరిగిందంటే 195 లేదా? దేనిది 10 into 10, దేనిది 14 into 14 ఎంత పెరిగింది? 4 పెరిగింది. 10లో 4 రూపాయలు అంటే 4 శాతం, 10లో 4 రూపాయలు 4 రూపాయలు అంటే 40 శాతం, 40 శాతం. అంతేనా కదా? సింపుల్ గా 190 అంటే 14 చూడండి. 10 తీసుకుంటే 14, 10 వచ్చి 14 ఏంటంటే 100 వచ్చి ఏమవుతుంది? 140 అవుతుంది. 4 శాతం పెరిగింది. సింపుల్ కదా? చాలా ఈజీ. Very good. Excellent question. The price of sugar increased by 25%. What should be the percentage decrease? The consumption of sugar of families so that their expenditure on sugar remains. ఏం లేదు, నేను షాప్కి వెళ్ళాను. ఫస్ట్ 100 రూపాయలు తీసుకెళ్ళాను. 1 కేజీ షుగర్ వచ్చి 20 రూపాయలు. అంటే ఎన్ని కేజీలు వస్తాయి? నేను చెప్తాను. 100 రూపాయలు తీసుకెళ్ళాను. 1 కేజీ షుగర్ 20 రూపాయలు. ఎన్ని కేజీలు వస్తాయి? 5 కేజీలు వస్తాయి. 5 వస్తాయి. ఇది రూపీస్ పర్ కేజీ. ఇది క్వాంటిటీ. ఎన్ని? ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు
price into quantity. ఖర్చు is equal to ధర into వినియోగం. వినండి, 100 రూపాయలు ఉంది, 25 రూపాయలు వచ్చింది. తర్వాత 2 రూపాయలు 1 ఉంది, పెరిగిపోయిందండి అన్న 25 రూపాయలు వచ్చింది. ఎంత వస్తుంది? అంటే ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది. ప్రైస్ పెరిగితే ప్రైస్ పెరిగింది. ఎంత అయింది? 20 వచ్చి 25 అయింది. అంటే 4:5. క్వాంటిటీ ఏమవుతుంది? 5:4 అవుతుంది. రివర్స్. సో మెయింటైన్ కాన్స్టెంట్ 20 అయితే ఇది 20 అవ్వాలి. సో మెయింటైన్ కాన్స్టెంట్. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ప్రైస్ పెరిగితే ఖచ్చితంగా వినియోగం తగ్గుతుంది. ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది. అంతేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ మీకు స్టెప్ రాస్తున్నాను, చూడండి. Number 27. क्वेश्चन में మీకు స్టెప్ రాసుకుంటే 25% 25% పెరిగింది. 25% అంటే 1/4. 4 ఉండేది ఎంత పెరిగింది? 1 పెరిగింది. 4 ఉండేది 1 పెరిగింది. ఏంటి ప్రైస్? ఈ ప్రైస్ పెరిగితే నాకేం కావాలి? క్వాంటిటీ తగ్గాలి. క్వాంటిటీ ఎంత తగ్గుతుంది? 1 రూపాయలు తగ్గుతుంది. కానీ 4% అన్నది రూపాయలు. అంటే 25% పెరిగితే 1/5 అంటే 20% తగ్గుతుందా లేదా? అదే ఆన్సర్. 20% తగ్గుతుంది అనేది ఆన్సర్. అంతేనా కదా? నెక్స్ట్ క్వశ్చన్. Water pipe is cut into 2 pieces. The longer piece is 70% of pipe. By how much percentage is the longer piece longer than 70%? Very easy. The longer piece is 70% of the pipe. మొత్తం 100% ఉంది pipe. దాంట్లో 70. ఇదంతా 30%. ఇది కంటే ఇది దీనికంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు? ఎంత ఎక్కువ? 40 ఎక్కువ. 40 ఎక్కువ. దీంట్లో ఎంతలో? 30 ఇంటూ 100. 0 కొట్టి 423%. సింపుల్ కదా? 70 30. 70 30. దీనికంటే ఎంత ఎక్కువ? 40 ఎక్కువ. ఎంతలో? 30. ఎక్కువైతే చిన్న నెంబర్ మీద, ఎక్కువైతే చిన్న నెంబర్ మీద. వెరీ గుడ్. 2 numbers are inversely proportional to each other. If one number is increased by 20, then the other is simple. One number is equal to constant. 20 into 4 is equal to 6. 4 into 2 6. ఈ నెంబర్ ఇక్కడ ఎంత పెరిగిందో ఈ నెంబర్ అంతే పెరుగుతుంది. ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. టు మెయింటైన్ కాన్స్టెంట్. కానీ శాతంలో మాత్రం లేదు. ఎలాగా? 2 వచ్చి 3 అయిందంటే ఒకటి పెరిగింది. ఎంతలో? 2లో. అంటే 50%. 3 వచ్చి 2 అయిందంటే ఒకటి తగ్గింది. ఎందులో? 3లో. 1/3 అంటే 33. 1/3. చూడండి, శాతం మాత్రం డిఫరెంట్. అంటే 50% తగ్గడం వల్ల 33% తగ్గింది. ఇది మీరు నోటీస్ చేయాల్సింది.
ఇప్పుడు మనం చూద్దాం. 20% పెరిగింది. 20% అంటే 1/5 పెరిగింది కాబట్టి ప్లస్ ఎలాగా ఉంటుంది. ఏం చేయాలి? 5 ప్లస్ ఏమవుతుంది? ఏమో తగ్గాలి. 1/6 అంటే ఎంత? 16.66 బేసిక్స్ లో చెప్తాను. 16.66 శాతం తగ్గింది. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. Very good. Next question. The numerator of fraction is increased by 10%. The denominator is decreased by 20%. Then the value of fraction is 12/30. What is the original fraction? Excellent question, friends. ఎప్పుడైనా పర్సంటేజ్ ఎప్పుడైనా ఫ్రాక్షన్ అంటే లవము బై హారము, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది. ఎప్పుడైనా లవాన్ని 100% అనుకున్నాం అనుకో, హారాన్ని కూడా 100% అనుకో. అవునా? 100% ఆఫ్ ఎక్స్, ఇది 100% ఆఫ్ వై. ఇప్పుడు మనం క్వశ్చన్ చదవాలి. ద న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకే, 10% పెరిగిందా అంటే 100 కాస్త ఏమైంది? 110% పెరిగింది. ద డినామినేటర్ ఇస్ 20%. 20% పెరిగింది. 120% is equal to 12/30. ఇది కొట్టేసాం. హాఫ్ ఆఫ్ కొట్టేసాం. x by y is equal to 12/30. ఇదేమవుతుంది? రివర్స్ అవుతుంది. 12/7. 144/143. 144/143. ఇంతేనా? సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి. ద న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%. 10% ఇంక్రీజ్ అయింది నోట్ బై. అండ్ ద డినామినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%. 120. సారీ, ఇక్కడ తగ్గిస్తాను. ఇక్కడ డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? తీసింది చూడండి. తగ్గిస్తాను. తగ్గియాలి. ఎంత? 80 అవుతుంది. 20% తగ్గిస్తాక 80 తగ్గిస్తే ఇక్కడ మిస్ అయింది డిగ్రీలు. అప్పుడు ఏమైతే వదిలేసాను, పర్సెంటేజ్ వదిలేసాను. x by y is equal to 12/13 into 8/12. 12 896 by 11 సారీ, ఆన్సర్ ఏ. ఇది నాట్ ఆన్సర్ ఏ. 96/140. ఇక్కడ మీకు క్లియర్ గా ఇస్తారు. మిస్ అయింది. సారీ ఫర్ దట్. Question number 32. In an examination, A got 10% less than B. B got 25% more than C gets 20% less than B. If A got 360 marks, then the number of marks obtained by B. Very excellent question. చూడండి, A, B, C, D. A got 10% less than B. A B కంటే 10% తక్కువ అన్నాడు. చూడండి, ప్రస్తుతం A is to B అని ఇలా రాసుకుంటాడు. 10% తక్కువ. 10% అంటే 1/10. 1/10 తక్కువ మైనస్. B 10 అయితే A ఎంత? 1. అవునా? తర్వాత B gets 20% more than C. 20% అంటే 1/4 ప్లస్ కూడా మోర్. చూడండి, BC C కంటే B ఎక్కువ. C 4 అయితే B ఎంత?
ఎంత 5 ఎక్కువ సి గెట్స్ నెక్స్ట్ సి గెట్స్ 20% లేదండి సి గెట్స్ 20% లేదండి 20% అంటే ఎంత 1/5 5 అయితే 5 డి అయితే 4 ఓకేనా బాగా అర్థమైంది బీబీ కొట్టుకుని 6 కొట్టుకుని ఏ ఈక్వల్ టు డి వస్తుంది కదా 4 ప్లస్ 5 ప్లస్ 9 10 ఓకే ఏ వచ్చి 360 ఏ 360 940 1040 ఎంత 400 1040 ఎంత 400 1040 ఎంత 400 A is to B, B is to C, C is to D. ఇలా చేసుకుంటే ఏ మార్కులు ఇచ్చాడు డి మార్కులు ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ చేయొచ్చు లేదు సార్ నాకు మామూలుగా చెప్పండి అంటే మామూలుగానే చెప్పండి చూడండి ఇది నేను కట్ చేస్తున్నాను ఏ బి కంటే 10% తక్కువ నేను 100 అనుకున్నామంటే ఎంత 90 B gets 25% more than C. B gets 25% more than C. ఇప్పుడు ఇది తర్వాత ఈ రెండు చూస్తున్నాం ఇది 100 అయితే ఇది 120 తర్వాత C gets 20% less than D. ఇది 100 అయితే ఇది 80 అవునా కదా అంతేనా చూడండి ఇదంతా నేను 5 తీసుకుంటాను ఇదంతా చూడండి 4 ఇది 10 చూడండి 10 కూడా 10 10గా 0 పెట్టినట్టు 10 10గా 10 అంటే A is to B is to C is to D ఇది 9 తీసుకుంటాను గ్యాప్ 10 రాయొచ్చు 10 ఇది 5:4 మీకు ఏం చెప్పాను ఇటువైపు ఇది 5 ఇది 4 నెక్స్ట్ ఉంది 25 రా 24 4:5 ఇప్పుడు ఇదేమవుతుంది 4 అవుతుంది ఇప్పుడు 9 40 44 160 ఏది డి 14 40 45 20 200 160 వచ్చి ఏ 160 వచ్చి డి 200 160 వచ్చి చూడండి ఏకు 360 మార్కులు వస్తే ఏకు 360 మార్కులు వస్తే సారీ 9 ఎంత 9 40 44 180 వచ్చి 360 అయితే 200 అంట 180 ఇది 400 ఓకే ఇలాగా రాయాలి సార్ ఇంకా మాకు అర్థం కాదు సార్ అంటే గో ఫర్ నెక్స్ట్ మోడల్ చూడండి దీన్ని నేను అరేంజ్ చేస్తున్నాను ఏ బై డి 10% తక్కువ అంటే 90/100 20% ఎక్కువ 20% అంటే 125/100 20% తక్కువ 20% 100లో 80/100 ఇంతే ఇప్పుడు చూడండి సంవత్సరం ఒకటి 25 24 24 25 5 చేస్తాం ఏ వచ్చి 9 డి వచ్చి 10 9 వచ్చి 365 9 40 10 40 మీ ఇష్టం మీరు ఎలాగా చేసుకోవచ్చు
క్వశ్చన్ నెంబర్ 33 అర్థం చేసుకోండి, చాలా స్పీడ్గా చెప్తాను మీకు. ఇలాంటి క్వశ్చన్స్ బ్యాంకింగ్ లో వస్తాయి, ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఇలా చూద్దాం. ద స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఇస్ 2000% greater than the number itself, then the square of that number is. So the square of positive number x దాని యొక్క స్క్వేర్ 2000% greater than itself, 2000%. the number is x, దీనికి 2000% ఎక్కువ అంటారు, 2000%. ఆ నంబర్ లో 2000% ఎక్కువ కాబట్టి నేను ప్లస్ చేస్తాను, 2 కాబట్టి ప్లస్ చేస్తాను. ధనాత్మక సంఖ్య వర్గం ఆ సంఖ్యకి 2000% కంటే ఎక్కువ, 2000% కంటే ఎక్కువ ఈ పరిస్థితి. సో అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 2000% 2000 into x plus x 21x. okay, x equal to x is equal to 21. దీని యొక్క స్క్వేర్ అడిగాడు 441. దీని యొక్క స్క్వేర్ అడిగాడు 441. ఇప్పుడు మనం ఇది లేదు, ఇది సింపుల్ గా చెప్పాలని చెప్తాను. స్క్వేర్ ఆఫ్ దట్ నంబర్, ఇక్కడ స్క్వేర్ నెంబర్ లేదు, ఇది ఆన్సర్. ఓకేనా? లేదు సార్ ఫాస్ట్ గా చేయండి సార్ అనొచ్చు. 2000% అంటే 2000% 2000 by 100 20 times x ఒకటే దానికి 20 times ఎక్కువ, 20 times ఎక్కువ అయితే ఏమవుతుంది? 21 అవుతుంది. ఏమవుతుంది? 21 అవుతుంది. 21 స్క్వేర్ 441. 21 స్క్వేర్ అనేది 441. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్. 40% of number when added to the square of the same number, then it is increased by 4040% of itself. The actual number is ఒక సంఖ్యలో 40% ఆ సంఖ్యలో వర్గాన్ని కాదుగా, ఆ సంఖ్యలో 4040% సమానమైతే ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్యలో 40% ఆ సంఖ్య వర్గం అంటే x into x స్క్వేర్ తీసుకుంటాం డైరెక్ట్ గా. ఏమైతే 4040% ఆఫ్ x అయింది. ఇది తీరేస్తాం అనుకో ఏమవుతుంది? 4000% అవుతుంది. 4000%. ఒక x కట్ x is equal to 4000% అంటే 40 x is equal to 40. అంతేనా కదా? సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? చూడండి ఇక్కడ x స్క్వేర్, ఈ x స్క్వేర్ అనేది ఈ 40% 4040 40% ఇస్తే 4000%. 4000% అంటే x స్క్వేర్ x స్క్వేర్ x స్క్వేర్ x ఈక్వల్ టు 40. x ఈక్వల్ టు 40. షార్ట్ క్వశ్చన్. మరలా 35 క్వశ్చన్ నెంబర్ 30. The square of a positive number is 3000% greater than the number. ఒక నెంబర్ చాలా స్పీడ్ చెప్తాను. 1 ఉంది 3000%. 3000% అంటే ఎంత? 30. 3000% అంటే 30 ఎక్కువ అంటే ఏమైంది? నెంబర్ 30. దీని యొక్క స్క్వేర్ అడిగాడు. దీని యొక్క స్క్వేర్ అంతా 961. చాలా స్పీడ్ చేయాలి. Excellent question. If A is equal to BD by C, B, C, D or each increased by 10%, then how much does A increase? A is equal to B, D by C. అన్ని ఇది 10% increase అయింది, 10% increase, 10% increase. ఇక్కడ increase అయితే 10%, ఇక్కడ increase అయితే 10% కొట్టిపోతుంది.
ఇంకెంత మిగులుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మిగులుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్. చూడండి, Bలో 10% ఇంక్రీజ్ అయింది, Bలో 10% ఇంక్రీజ్ అయింది, Cలో 10% ఇంక్రీజ్ అయింది. ఈ రెండు ముందుకుపోయాయి. ఎందుకంటే బయట ఉన్నాయి కాబట్టి ఎంత 10% ఇంక్రీజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి బాగా. ఎవ్రీడే ఏ మ్యాంగో సెల్లర్ సెల్స్ హాఫ్ ఆఫ్ హిస్ స్టాక్స్, 10% of the stock overnight gets spoiled, full stop. If 1983 mangoes rotten over 3 nights, then how many did he start with on the first day? Very excellent question ఇది. చాలా చాలా ఈజీగా చెప్తాను చూడండి. మామిడి కాయల వ్యాపారి ప్రతిరోజు తన వద్ద ఉన్న కాయలు సగం అమ్మేసేవాడు. అమ్మేసిన తర్వాత ఏం చేసేవాడు అంటే 10% సరుకులు రాత్రికి పాడైపోయాడు. ఆ విధంగా 3 రోజుల్లో 1983 మామిడికాయలు చెడిపోయాయి. అయితే మొదట్లో ఉన్న మామిడికాయల సంఖ్య ఎంత అన్నాడు. బాగా వినండి, 3 రోజులు కాబట్టి సగం అన్నాడు కదా. సెల్లర్ సెల్స్ హాఫ్ ఆఫ్ ది స్టాక్స్ అన్నాడు కాబట్టి నేను సగం అనుకున్నా. ఫస్ట్ రోజు, తర్వాత సగం, తర్వాత సగం. అంటే నేనేం చేయాలి? కొంత ఉంది, సమ్ అమౌంట్ ఉంది, దాన్ని సగం చేసి మళ్ళీ సగం చేసి మళ్ళీ సగం చేయాలి. ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు చేయాలి. 3 సార్లు చేయాలి కాబట్టి నేనేమనుకున్నాను? 8 అనుకుంటున్నా. అంటే 8ని మళ్ళీ సగం చేస్తే మళ్ళీ సగం చేయొచ్చు. ఆ విధంగా 3 సార్లు చేయొచ్చు. 8 అనుకుంటున్నాను. కానీ పర్సంటేజ్లు 10%, మళ్ళీ 10% వేయాలి, మళ్ళీ 10% వేయాలి. ఆ విధంగా నేను కూడా 3 సున్నాలు తీసుకున్నాను. అంటే నా దగ్గర మామిడి పండ్లు 8000 ఉన్నాయి అనుకున్నాను. అవునా? డే ఫస్ట్ ఏం జరుగుతుందో చూస్తాం. ఇది డే 1. దీంట్లో సగం అమ్మేశాను. ఎన్ని అమ్మేశాను? 4000 అమ్మేశాను. ఇంకెన్ని మిగిలే? రిమైనింగ్ ఇది రిమైనింగ్ 4000. ఈ 4000లో నేనేం చేశాను? షాప్ కట్టేయాలి. షాప్ కట్టేశాను. తర్వాత మరుసటి రోజు చూశాను. మరుసటి రోజు చూస్తే 400 చెడిపోయినాయి. దీంట్లో 10% చెడిపోయాయి. 4000లో 10% అంటే 400. ఎన్ని చెడిపోయాయి? 400 చెడిపోయాయి. ఫస్ట్ రోజు 400 స్పాయిల్ అయిపోయాయి. ఇది చూడండి, 4000లో 400 చెడిపోతే రెండో రోజు ఎన్ని ఉంటాయి మీకు? 3600 మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3600 మాత్రమే ఉంటాయి. 3600లో మళ్ళీ ఏం చేయాలి? సగం అమ్మేస్తాను. ఎన్ని మిగిలాయి? సగం మిగిలాయి. దీంట్లో మళ్ళీ 10%, దీంట్లో మళ్ళీ 10% అంటే 180. దీంట్లో మళ్ళీ 10% అంటే 180. తర్వాత అంటే 1800 మిగిలాయి. నైట్ మళ్ళీ షాప్ కట్టేశాను. కట్టేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే ఏమైంది? 10% మళ్ళీ చెడిపోయాయి. అంటే 1800లో 180 చేస్తే అంత 1620 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మూడో రోజు అమ్మడానికి. మళ్ళీ దీంట్లో సగం మూడో రోజు అమ్మేశాను. సగం అంటే మిగిలినవి సగం. దీనిలో మళ్ళీ 10%. ఇప్పుడు చూడండి, ఈ మూడు రాత్రులకి 400 180 580 ప్లస్ 81 661 661 చెడిపోతే 8000 ఉన్నట్టు. 661 చెడిపోతే 8000 ఉన్నట్టు. 1983 చెడిపోతే ఎన్ని ఉన్నట్టు అనేది క్వశ్చన్. 661 ఒకట్ల 661 3లా 3 ఇంటూ 8000 అంటే 24,000 ఎంతమ్మా? 24,000 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఎక్సలెంట్ అనాలిసిస్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. కాన్సెప్ట్ నీడెడ్ అండి ఇలాంటి సమ్స్కి. ఇఫ్ the income tax is increased by 23%, then net income is reduced by 2%. The rate of income tax is అన్నాడు. ఆదాయ పన్ను 23% పెంచితే నికర ఆదాయం 2% తగ్గింది. 2% తగ్గింది. అయినా ఆదాయపు పన్ను రేట్ ఎంత?
సపోజ్ నా దగ్గర 1000 రూపాయలు ఉంది. నా దగ్గర ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. ఎంత ఉందమ్మా? 1000 రూపాయలు ఉంది. ఇదేంటి? టోటల్ ఇన్కమ్. నా దగ్గర ఉండేది ఏంటిది? టోటల్ ఇన్కమ్. నా దగ్గర ఉండే డబ్బులు ఇది టోటల్ ఇన్కమ్. దీంట్లో సమ్ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేశాడు? కట్ చేశాడు. ఎంత? 100 రూపీస్. ఇదేంటిది? ట్యాక్స్. ట్యాక్స్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంటుంది? 900. ఏంటిది? నెట్ ఇన్కమ్. ఏంటిది? నెట్ ఇన్కమ్. ఏంటిది? నెట్ ఇన్కమ్. ఇంకో సంవత్సరం అదే 1000 రూపాయలు ఉంది. ట్యాక్స్ పెరిగిందండి అంటాడు. ట్యాక్స్ పెరిగిందనుకో అప్పుడు ఏమవుతుంది? 800 అవుతుంది. అంటే టోటల్ ఇన్కమ్ ఫిక్స్డ్. టోటల్ ఇన్కమ్ ఫిక్స్డ్ ఉంది. ట్యాక్స్ 100 వచ్చి 200 అయింది. అంటే పెరిగింది. ట్యాక్స్ పెరిగింది, నెట్ ఇన్కమ్ తగ్గింది. ట్యాక్స్ పెరిగింది, నెట్ ఇన్కమ్ తగ్గింది. అంటే ట్యాక్స్లో ఇంక్రీజు, నెట్ ఇన్కంలో డిక్రీజు. ట్యాక్స్లో ఇంక్రీజ్ అయితే నెట్ ఇన్కంలో డిక్రీజ్ అవుతుందా లేదా? ఈ పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. చూడండి. ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 23%. అంటే ట్యాక్స్లో 23% ఇంక్రీజ్ అనేది, ట్యాక్స్లో 23% ఇంక్రీజ్ అనేది నెట్ ఇన్కంలో 2% డిక్రీజ్కి సమానం. అంతే కదా. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. ఈ రెండు ఈక్వల్. ఇది పెరగడం వల్ల అంతే అమౌంట్ తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 2/23. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత? టోటల్ ఇన్కమ్ మొత్తం ఎంత? టోటల్ ఇన్కమ్ 25. మొత్తం ఆదాయం ఎంత? 25. 25లో ట్యాక్స్ ఎంత? 2. ట్యాక్స్ ఎంత? 2. ట్యాక్స్కి ట్యాక్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బై టోటల్ ఇన్కమ్ ఇంటూ 100. ట్యాక్స్ అంటే రేటు ఎంత? 2 బై టోటల్ ఇన్కమ్ ఎంత? 25 ఇంటూ 100. ఇది ఆన్సర్. 25 4 2 4 ఎంత? 8%. 2 4 ఎంత? 8%. బాగా వినండి, ఏమి కంగారు పడద్దు, చాలా ఈజీగా చెప్తాను. చూడండి. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అడిగాడు అనుకో. ఫస్ట్ రేట్ అయింది. రేట్ ఎంత? చూడండి. రేట్ ఎంత? రేటు మొత్తం ఎంత? మొత్తం చూడండి. మొత్తం 25 + 2 25. 25లో రేట్ ఎంత? 2%. 25లో రేట్ ఎంత? 2%. 25లో 2 అయితే 100కి ఎంత? 8%. అయిపోయింది. సింపుల్. ఇది రేట్. ట్యాక్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బై టోటల్ ఇన్కమ్ ఇంటూ 100. రేటు బై టోటల్ ఆదాయం, నికర ఆదాయం ఇంటూ 100. నికర ఆదాయం ఇంటూ ఆదాయపు పన్ను రేట్ ఈజ్ ఈక్వల్ టు రేటు బై నికర ఆదాయం ఇంటూ 100. నికర ఆదాయం ఇంటూ 100. క్వశ్చన్ చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. 50% ఆఫ్ A percent of B percent. B is 75% of B percent of C అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ C? ఈ కింది వాళ్ళలో C విలువ ఎంత అన్నాడు. చూడండి. 50% అంటే 50/100 ఆఫ్ A percent అంటే A/100 ఇంటూ B. ఈజ్ అంటే ఈక్వల్ టు. ఈజ్ అని ఎక్కడ కనబడినా ఈక్వల్ టు అని. 75% ఆఫ్ B. ఇది ఫ్రెండ్స్ B/100 కొట్టేశాను. 100 కొట్టేశాను. ఇప్పుడు చూడండి. C కావాలా. C ఈజ్ ఈక్వల్ టు 25 2 2/3 ఆఫ్ A. 2/3 ఆఫ్ A. 1/3 అంటే ఎంత? 0.33.
0.33. 2/3 అంటే ఎంత? 0.66. 0.666666 of A is equal to C. This is right answer. Next question. Question number 40. The sum of two numbers is 28/25 of the first number. The second number is what percentage of first? Second number అనేది ఫస్ట్ నెంబర్లో ఎంత శాతం? ఇది అడిగింది. చూడండి, 28/25 ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఏది? ఫస్ట్ సెకండ్. ఎప్పుడైనా అలా ఇస్తే దీన్ని ఫస్ట్ నెంబర్ అనుకోండి, దీన్ని ఫస్ట్ నెంబర్ అనుకోండి. ఇది 2 అంకెల మొత్తం, ఫస్ట్ సెకండ్. ఫస్ట్ నెంబర్ ఎంత? 25. ఫస్ట్ నెంబర్ ఇది. రెండో నెంబరు ఎంతో తెలియదు. ఫస్ట్ సెకండ్ 28. ఫస్ట్ నెంబర్ 25, ఫస్ట్ సెకండ్ 28. రెండో నెంబర్ అంతా 3. రెండో నెంబర్ అంతా 3. రెండో నెంబరు 3. 25 + 3 = 28. అవునా కదా? సింపుల్ కదా. ఇప్పుడు నేను సెకండ్ నెంబర్ ఈజ్ 3. ఫస్ట్ నెంబర్ ఈజ్ 25 into 100. 25 ones, 25 fours. 3 4s 12%. 3 4s 12%. సింపుల్గా ఇచ్చు. ఇంత టైం కూడా లేని వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్, మధ్య గ్యాప్ ఎంత? 3 బై ఫస్ట్ నెంబర్ 12%. ఇది ఓకేనా? కాబట్టి మీరందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరవింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, అలాగే అరవింద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ క్వశ్చన్లు మేము మా యూట్యూబ్ ఛానల్లో పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.